కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చ జరగనుంది. అలాగే గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై చర్చ జరగనుంది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్లో కీలక చర్చలు జరగనున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా మొత్తం 32 డిమాండ్లపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మెట్రో స్వాధీనం, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై కేబినెట్ స్పష్టత ఇవ్వనుంది. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్పై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసి జూన్ 2 నుంచి అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇక అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం, ధాన్యం సేకరణపై కూడా కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చ జరగనుంది. అలాగే గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై చర్చ జరగనుంది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్లో కీలక చర్చలు జరగనున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా మొత్తం 32 డిమాండ్లపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మెట్రో స్వాధీనం, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్లో స్పష్టత ఇవ్వనుంది. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్పై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసి జూన్ 2 నుంచి అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇక అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం, ధాన్యం సేకరణపై కూడా కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? సంపత్ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం పూర్తి ఎదుర్కొంటున్నటువంటి ఈ ఆర్టీసీ సమస్యలతో పాటు మరోవైపు రాజకీయ దుమారవుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశాలపైన కేబినెట్లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. గత 2 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. దాదాపు 32 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బయటపడ్డారు. ఇప్పటికే కొన్ని సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా పాలసీ డిసిజన్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రభుత్వం సమాలోచన పడుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన అంశాలపై పూర్తి చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ గత ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకుంది. అయినప్పుడు కూడా ఇప్పటివరకు ఆ ప్రాసెస్ అనేది ఎక్కడ వేసిన గొంగడ అక్కడ అన్న చందంగా ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఖచ్చితంగా ఈ ప్రక్రియని త్వరితగతిన కంప్లీట్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు పలు పెండింగ్ పిఆర్సీలు కావచ్చు, పెండింగ్ సమస్యలు అన్ని కూడా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె బయటపడిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించిన విషయాలపై మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఏ రకంగా ముందుకు వెళ్తుంది? ఇప్పటికే ప్రయాణికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయంగా తీవ్ర రాజకీయ దుమారం ఎత్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఇప్పటికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఆ తీర్పుపై మరి సుప్రీంకోర్టుకు వెళ్ళాలా లేదా క్లాస్ 8B 8C కింద నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారించాలా, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఈ అంశాలపై కూడా దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో శాసన మండలిలో తీర్మానం చేసి సిబిఐకి విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు మరొక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కాగ్ నివేదిక, సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకొని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 9 నెలలు అవుతున్నప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. కాబట్టి దానికి సంబంధించిన అంశంపై కేంద్రంపై ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాలి, ఏ రకంగా కేంద్రంని ఈ విషయంలో కేంద్రం జోక్యం ఏ విధంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అన్న అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. దీంతో పాటు
ఇంద్రమ్మ జీవిత బీమా సంబంధించిన అంశాలపై కూడా విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటీవల కులగట్టలకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకున్న అవకాశం. మరోవైపు ఇప్పటికే జిహెచ్ఎంసీ ఎన్నికలు మొత్తం కంప్లీట్ అయి దాదాపు వెళ్ళాలా లేదా అన్న దానిపై కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. మొత్తం ప్రధానమైనటువంటి సమస్యలు మాత్రము ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలు ఏతంగి వద్దు కొనుగోలు ఏ రకంగా చేయాలి. ఇప్పటికే 6,000 కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించిన ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం ఏ రకంగా కొనుగోలు చేయాలి, ఏతంగి పంటకు సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే రైతులందరూ కూడా పడిగాపులు కాస్తున్న నేపథ్యంలో ఏ రకంగా వాటిని కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయాలి, ఏ రకంగా కొనుగోలు చేయాలన్న అంశాలపై కూడా కేంద్రంపై ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాలన్న అంశంపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అనేక అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. దాదాపు 32 సమస్యలకు సంబంధించిన అంశాల్లో కేబినెట్ లో చర్చించి ప్రధానమైనటువంటి సమస్యలు ఆర్టీసీ సమస్యతో పాటు కాళేశ్వరం సమస్య, ఈ రెండు ప్రధానమైనటువంటి సమస్యలపైనే ఎక్కువగా కేబినెట్ లో ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు మిగిలినటువంటి అటు సంక్షేమ పథకాలు కావచ్చు, మరోవైపు రోడ్డు భవనాలకు సంబంధించిన అంశాలు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, మరోవైపు ఇంద్రమ్మ బీమా సంబంధించినటువంటి పథకాలకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.